సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ టికెట్ ఇన్స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటన ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. తాను లంచం డిమాండ్ చేయలేదని కండక్టర్ వసంత్ పురుష ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసుకుని మహిళలకిచ్చే మహాలక్ష్మి టికెట్ ఇచ్చారని ఆర్టీసీ టికెట్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఆరోపించారు. ఈ విషయంపై మెమో జారీ చేస్తామని చెప్పడంతో తాను లంచం డిమాండ్ చేసినట్టు ప్రచారం చేశాడని టికెట్ ఇన్స్పెక్టర్ చెప్పారు. ప్రయాణికులను రెచ్చగొట్టి తనపై దాడి చేయించాడని కండక్టర్ వసంత్పై రాయ్కోట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గతంలోనూ కండక్టర్ వసంత్పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. మా కరెస్పాండెంట్ రాము పూర్తి సమాచారం అందిస్తారు. రాము, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? శ్రీదేవి అయితే తనను ఏదైతే టీటీఐ ఉందో అతను తనను లంచం డిమాండ్ చేశాడన్నట్టయితే అక్కడ కండక్టరు టీటీఐ పై దాడి చేసినటువంటి ఘటన జిల్లాలో కలకలం రేపిందని చెప్పవచ్చు. అయితే ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్నటువంటి ఈ బస్సు రాయ్కోడ్ వద్ద ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరైతే తనిఖీ అధికారులు ఉన్నారో అక్కడ రాయ్కోడ్ పరిధిలోని యొక్క బస్సును ఆపి తనిఖీ చేసే క్రమంలో ఈ యొక్క ఒక ప్రయాణికుడైతే టికెట్ తీసుకోలేదన్నట్టయితే అతనిపై ఆ విషయంలోనే కండక్టర్కు మెమో జారీ చేస్తామని చెప్పడంతో ఈ నేపథ్యంలోనే ఏదైతే కండక్టరు ఇతనిపై దాడికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ దాడిలో ఏదైతే చెప్పులతో దాడి చేసినటువంటి పరిస్థితి, అదే విధంగా అసభ్య పదజాలాలతో కూడా అయితే తమను దాడి చేశారన్నట్టయితే ఇక్కడ టీటీఐ కూడా మనకు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాయ్కోట్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ యొక్క టీటీఐ ఫిర్యాదు చేశారు కండక్టర్ పైన. ఇదే విషయం మొత్తంలో అయితే చూసుకున్నట్టయితే జిల్లాలోనే ఈ యొక్క ఘటన అయితే తీవ్ర కలకలం రేపుతుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ ఘటనలో అయితే ఆర్టీసీ యాజమాన్యం కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది ఏదైతే అధికారి టీటీఐ ఉన్నాడో ఆయన ఈ నేపథ్యంలోనే తమ బస్సు ఆపి అయితే ఏదైతే తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే అయితే ఈ ప్రయాణికుడు అయితే ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క టికెట్ లేని పక్షంలో ఇతనిపై కండక్టర్ పై మెమో జారీ చేస్తామన్న క్రమంలోనే అయితే అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులను రెచ్చగొట్టి అయితే ఏదైతే తప్పు కప్పిపుచ్చుకోవడానికి తమను లంచం డిమాండ్ చేశాడనే నేపథ్యంలోనే ఇతనిపై చెప్పులతో దాడి చేయడమే కాకుండా అసభ్య పదజాలాలతో కూడా ఇతను దూషించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం విజువల్ లో కూడా చూసుకోవచ్చు. అక్కడ అయితే మన టీటీఐ తెలుపుతున్న పరిస్థితి ఏంటంటే మొత్తంలో అతను ఏదైతే ఈ యొక్క చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తమపై దాడి చేశారు, అదే విధంగా ప్రయాణికులను కూడా రెచ్చగొట్టి తమపై దాడి చేశారన్నట్టయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కూడా ఇతనిపై కఠినమైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నట్టయితే ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. ఇతనిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలన్నట్టయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంలో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఈ యొక్క ఘటన అయితే సంచలనం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీదేవి. రైట్ రాము, థ్యాంక్ యూ.